సార్ గూగుల్ డేటా సెంటర్, అదానీ సెంటర్ ఒకటే అయినప్పుడు మరి వైఎస్ఆర్‌సీపీ ఏ అంశం మీద అపోజ్ చేస్తుంది? అపోజ్ చేయడం లేదు. పర్యావరణం గాని, ల్యాండ్ గాని. నో, వీఆర్ నాట్ అపోజింగ్. ఇన్‌ఫాక్ట్ వీఆర్ సపోర్టింగ్ దిస్. మేము ఇనిషియేటివ్ తీసుకున్నాం కాబట్టి ఇది జరిగింది. అంటే కొంతమంది అక్కడ పర్యావరణం గురించి మాట్లాడుతున్నారు. పర్యావరణం గురించి ఎవరో మాట్లాడుతూ ఉన్నారు అనే దానికి నువ్వు నన్నదించి నేనేం చెప్తాను? అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్రం అన్నది ఏఐ యుగంలో ఉంది. ఏఐ యుగము, క్వాంటమ్ కంప్యూటింగు, ఈ యుగాల్లోకి పోతూ ఉన్నాయి. అండ్ వీటికి అన్నిటికీ కూడా హబ్ అనేది డేటా సెంటర్. డేటా సెంటర్స్ అనేటివి లేకపోతే ఫర్దర్ ఎవల్యూషన్ అనేది ఉండదు. సో ఇట్స్ అ మస్ట్ దట్ ది ఎకోసిస్టమ్ బిల్డ్ కావాలి అని అంటే డేటా సెంటర్ ఉంటేనే ఎకోసిస్టమ్ బిల్డ్ అవుతుంది. సో దేర్ షుడ్ బి a certain capacity of data centers supporting the entire ecosystem. Maybe beyond the point, beyond the scale వెళితే నువ్వు చెప్పినట్టు పవర్ రిక్వైర్మెంట్స్ వల్ల అయితేనేమి, ఇంకోటి అయితేనేమి, వాటర్ గజలింగ్ అయితేనేమి, ఇంకోటి అయితేనేమి నువ్వు చెప్పిన కొన్ని సమస్యలు రావచ్చు. బట్ ఒక సర్టన్ కెపాసిటీ అయితే బిల్డ్ కావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఆ సర్టన్ కెపాసిటీ బిల్డ్ అయ్యేదాకా ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం. ఆఫ్టర్ అ సర్టన్ కెపాసిటీ, బియాండ్ అ సర్టన్ కెపాసిటీ మీరు చెప్పింది కరెక్ట్. బట్ అప్ టు అ సర్టన్ కెపాసిటీ ఎకో సిస్టమ్ మొత్తం బిల్డ్ కావాలి.